వాళ్ళిద్దరూ ఎలా పోటీ పడుతున్నారో చూసావా? బాబు పాలు అక్కడ పెట్టమ్మా. ఏమండి కాఫీ? వింటున్నారా? ఎదురింటి లలిత మన సరోజ మధుని ఆకర్షించాలని మహా అవస్థ పడిపోతున్నారు. అలాగా అలాగా అంటూ పట్టి పట్టనట్టు కూర్చుంటే ఎలాగండి? అవతలేమో మీ స్నేహితుడు కూతురు, యువతలేమో మీ అక్కయ్య కూతురు. మధు పెళ్లి విషయం ఏదో ఒకటి తేల్చి చెప్పకపోతే ఎలాగండి? చూడు శాంత, ఓ కుర్రాడిని ఆకట్టుకోవడానికి ఓ పిల్ల కష్టపడింది అంటే ఆ పిల్లని కట్టుకున్నాక ఆ కుర్రాడు రెట్టింపు కష్టపడతాడన్నమాట. అది శాస్త్రం. అది కాదండి. ఏది కాదు? శాస్త్రాన్ని కాదనడానికి నువ్వెవరివి? అసలు నీ ఏజ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత? అదంతే. నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడే కూర్చో. ఇక్కడే కూర్చుంటాను. పోగొట్టావుగా? అలాగే. ఒక్కొక్క అక్షరం లక్షల విలువ, ఒక్కొక్క ఆలోచన. ఇదిగో వ్యాకరణం చదవడం ఆపేసి ముందు ఆట సంగతి చూడు. దిక్కులు చూసావంటే పిక్కలు వస్తాయి. పెద్దబాబు తీసుకొచ్చావా? పెద్దబాబు అంటే ఏంటి? అది వ్యాకరణం గానీ దాంతో నీకేమొచ్చింది పని? నాకు కాదు బాబు, నన్ను చూసినప్పుడల్లా ఎదురింటి కామేశం గారికి వస్తుంటుంది పని.
పెద్దబాబు మధు ఏమా తీసుకో బాబు. ఇక్కడ ఏం చేస్తున్నావే? అది అది నుంచున్నారమ్మ గారు. ఇదో పిచ్చి పిల్ల, వంటింట్లో పని ఉంది. రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని నేను అప్పడుగుతానా? కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఏముంటది? మన రెండేళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని అది బాంధవ్యంగా మారాలనే ఆశతో మా అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పడేద్దామని ఓ చిన్న కోరిక. ఏమయ్యా పెద్ద మనిషి, నీ బుద్ధి చూపించావు. ఆట సాగుతో మా ఇంటికి వచ్చి నా తమ్ముడిని మాయ చేసి నీ కూతుర్ని ఇంటి కోడలు చేయాలనుకుంటున్నావా? ఎంత ఆశ! నీ ఆశ మండిపోను, నీ జుట్టు ఊడిపోను. ఎవరా తమ్ముడు, మొహాన బొట్టున్నా మొగదిక్కులేందాన్ని పిల్ల పెళ్లి ఎలా చేస్తాననుకున్నావు? పైగా అది పుట్టినప్పటి నుంచి మధుకిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని కలలు కన్నాను. మధు సరోలు జంట కంటికి ఇంపుగా ఉంటుంది. నీ కంటికి ఇంపుగా ఉంటుందేమో గానీ నాకు కంటి ఇంపుగా ఉంటుంది. నీ కళ్ళలో కారం కొట్ట. ఆ కారం నువ్వే కొట్టుకో. నా కూతురు మధు పక్కన నిలబడడానికి అర్హురాలు, మధు నా అల్లుడు అంట. ఆహా, అంటా సంట ఆమదోల గంట అని మధు నీకు అల్లుడు ఎలా అవుతాడు అంట. నాలుడు 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 నాలుడు. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నది నీకోసమేరా. ఆయనేమో ఆడుకుంటూ కూర్చుంటారు, నువ్వేమో మాట్లాడకుండా ఊరుకుంటావు. ఇక ఈ సమస్య తేలేదెప్పుడు, నువ్వు ఇంటివాడు అయ్యేదెప్పుడు? చెప్పరా మధు, వాళ్ళిద్దరిలో నీకెవరంటే ఇష్టం? ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పమంటే ఎలాగమ్మా? రేపు ఉదయం చెప్తానమ్మా. అలాగే. చిలకలకు రూపేమి పలుకులే గాని, చిలకల్లు చిలకల్లు అందురే గాని, చిలకలకు రూపేమి పలుకులే గాని, చిలకల్లు మా ఇంటి చిన్ని కోడళ్ళు. కోయిలలు కోయిలలు అందురే గాని, కోయిలకు రూపేమి ఘోషలే గాని. అమ్మా, ఏమిటి బాబు? పెళ్లి గురించి నా నిర్ణయం చెప్తానన్నానుగా, ఒకసారి రామ్మా. రూపేమి ఘోషలే రామ్మా. గాని, కోయిలలు మా ఇంటి కొత్త కోడళ్ళు. కోయిలలు అట్టుడమ్మా. మా ఇంటి కొత్త కోడళ్ళు. కోయిలలు ఇదేమిట్రా నాన్న, ఆవిడ ఇద్దరు పిల్లల తల్లి. అబ్బే, ఆవిడని కదమ్మా, అలాంటి లక్షణమైన పిల్ల ఈ ఇంటి కోడలు కావాలని నా ఉద్దేశం. ఊరుకోవాయని ఇవన్నీ చాదస్తపు మాటలు. ఓ అబ్బాయి ఓ పాతకాలపు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే అందము నాగరికత గల అమ్మాయిలకు తాను నచ్చనేమోననే భీతైనా అయి ఉండాలి, లేదా మతైనా పోయి ఉండాలి. అది శాస్త్రం. మీ శాస్త్రం సరేలేండి గాని, ఇప్పటి కాలం వాడైనా మన మధు సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాడంటే మనం ఎంతో గర్వపడాలండి. సాంప్రదాయం ఏమిటో చాదస్తం? మనకేమిటి తక్కువ? స్టేటస్ ఉన్న ఇంటి కోడలు కొంపలు మునిగిపోయినట్టు చీకటితోటే లేచి ముగ్గులు పెట్టకపోతే ఇక తెల్లవారదా? అయినా ఇవన్నీ పెళ్ళాలు చేయాలా? పని మనుషులను పెట్టుకుంటే సరిపోదు. నిజమేనండి, ఆ ఆలోచన నాకు తట్టలేదు. చూశారా? నీకు తట్టనివి ఈ లోకంలో ఇంకా లక్షుండిపోయాయి. అయినా ఇలాంటి చిల్లర మల్లర విషయాలకు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. కాపీ తీసుకోండి బాబు. ఏమిటే నీ దివ్య మంగళ దర్శనం? నువ్వెందుకు తగలడ్డావు ఇక్కడికి? మీ అమ్మగారు ఏమైపోయారు? ఏమిటో ఏమిటి కొత్త పద్ధతి? స్టేటస్ ఉన్న ఇంటి కోడలు కొంపలు మునిగిపోతున్నట్టు చీకటితో లేచి పనులన్నీ చేయకపోతే తెల్లారదా? ఇవన్నీ పెళ్ళాలు చేయడం దేనికండి? పని మనుషులను పెట్టుకుంటే సరిపోదు. అబ్బా, కొట్టావా? ఆడదానమైనా గోబ గుయ్యం అనేటట్టు కొట్టావు. ఒప్పుకున్నావు. సరేనోయ్, మీకు కావలసినట్టే సాంప్రదాయ సిద్ధమైన పిల్లని వెతికి గాలించి తెచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఉంది పిన్ని గారు, మా ఊళ్ళోనే ఉంది. ఎక్కువ చదువుకోపోయినా చక్కని గుణవంతురాలైన పిల్ల. పేరు విజయ. కూళ్ళయు కండు మూర్ఖముగ కూసిన కూతకు గాసి చెంది, సత్శీల గుణాల వాల తన సీతయటంచునులో నెరింగి, ఇల్లాలిని పంపే ఘోర విపినాంతర సీమకు, సంతత ప్రజాపాలన తత్పరుండు జనవాక్య విధేయుడు రాముడన్
మహాసాధ్వి అని తెలిసి కూడా జనవాక్య విధేయుడైన రాముడు సీతను అడవికి పంపాడు. తానెందుకు పంపబడినదో తెలిసిన వెంటనే సీత మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయింది. తేరుకున్న తర్వాత ఆమె భర్తను గురించి ఈ విధంగా అనుకున్నది. ముందుగా ఒక్క మాట నా ముందు అనినా, స్వామి కోసము ఇల్లు వీడి సాగిపోనా, వంశయశమును నిలుపని వనితయేలా, పతి మనమును ఎరుగని పడతియేలా. సీత ఆ పరిస్థితిలో కూడా భర్తను గురించి ఉదాత్తంగానే ఆలోచించగలిగింది. అందుకే ఆమెను మహాసాధ్వి సీత అన్నారు. విజయ, ఏమా? నేను బజార్ వెళ్తున్నా, తలుపేసుకో. అలాగే. అమ్మో, డాక్టర్ వస్తున్నాడు. అమ్మా విజయ, రండి డాక్టర్ గారు. అమ్మగారిని తీసుకురామ్మా. అమ్మ ఇప్పుడే బజార్ వెళ్ళిందండి. లేదమ్మా, ఇప్పుడు నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. రోజు ఉన్న గొడవగా అయితే తీసుకురామ్మా. కొంచెం ఉండండి. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది? పద, డాక్టర్ గారు వచ్చారు. నాకు తెలుసమ్మా, ఆయన వచ్చారనే నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటిది పసిపిల్లలాగా దాక్కోవడం? పద అమ్మా, రామ్మా. రోజు పసిపిల్లలాగా అల్లరి చేస్తే ఎలా చెప్పు? ఏమంత నొప్పిగా ఉంటుందని? నొప్పిగానే ఉంటుందమ్మా. అలా అంటే ఆయుష్ ఎలా తొక్కుతుంది? డాక్టర్ గారు, మా అమ్మకు నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయండి. ఇంకా చేయలేదమ్మా. ఏం పిన్ని, కులసానా? రామ్మ సావిత్రి. ఈవిడి శాంతమ్మ గారిని పట్నంలో మా ఎదిరింటి ఆవిడ. నమస్కారం. రండి, కూర్చోండి అమ్మా. కూర్చోండమ్మా. పిన్ని, వచ్చిన విషయం ఏమిటంటే శాంతమ్మ గారికి పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు. ఎంకాన్ చదివాడు. సాంప్రదాయమైన కుటుంబంలోని పిల్లలు పెళ్లి చేయాలని ఆవిడ కోరిక. ఆ మాటే సావిత్రితో అంటే ఈ ఊరు తీసుకొచ్చింది. ఇంతకు ముందే మీ విజయం చూశాను. అప్పుడే అనుకున్నాను ఈ పిల్లే నా కోడలని. మా విజయని మీ కోడలుగా అడుగుతున్నారా? నా బిడ్డ జీవితంలో ఇంత అదృష్టం ఉందా అమ్మా? శాంతమ్మ గారు మన విజయని కన్నబిడ్డలా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారు పిన్ని. నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోగలనో లేదోనని ఇన్నాళ్ళు కుమిలిపోయాను. ఇప్పుడు మీ అంతట మీరే వచ్చి అడుగుతుంటే ఈ ఆనందంలో ఏమిటో నా కాళ్ళు చేతులు ఆటలేదమ్మా. అమ్మా, అత్తవారింటికి ఎడుతున్న ఆడపిల్లకి ఘనంగా సారిచ్చి పంపుకునే శక్తి లేని దాన్నమ్మా నేను. ఈ బీద తల్లి నీకివ్వగలిగిన ఆస్తి ఈ అమ్మ బొమ్మేనమ్మా. నీ ఇల్లు చక్కదిద్దుకునే శక్తి, నిగ్రహం ఈ అమ్మే నీకు ప్రసాదిస్తుందమ్మా. క్షేమంగా వెళ్ళిరా అమ్మా. అన్నయ్య, కుడికాల ముందు మోపిరా అమ్మా. పెళ్లి చాలా ఘనంగా జరిగింది రావు గారు. చూడముచ్చటైన మహాలక్ష్మి లాంటి పిల్ల గడప దొక్కింది. ఈ సందర్భంలో నూతన వధువులకి ఈ వేళ సాయంకాలం మా ఇంట్లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశాను. వద్దండి, ఇలాంటి ఆర్భాటాలంటే నాకు నచ్చం. అలా అనుకు మధు, నువ్వు అక్క తప్పకుండా రావాలి. రాకపోతే నా మీద ఒట్టే. ఏమిటమ్మా, శుభవాన్ ఇంట్లో అడుగు పెట్టిన వేళ ఈ ఒట్లు గిట్లు ఎందుకు? తప్పకుండా వస్తారు, నే పంపిస్తాగా.
అమ్మమ్మ అమ్మమ్మ నాటి రైక అయ్యయ్యా చిక్కు పిడకంత పొట్టు పెట్టి ఓలమ్మ కరవంత కాటు పెట్టి ఓరయ్యా కాళ్ళ గజ్జి కంకాళమ్మ పుట్టిల్లు విడిచింది నేడు ఈ కడియాల ఆండాళమ్మ అత్తింట వెలిసింది చూడు ఈ ముతకూరి బతకమ్మ ముద్దాయన్న ఈ జతకోరు చిలకమ్మ చేదాయన్న మంగళ హారతులివే ఇవే మంగళ హారతులివే ఇవే ఆనందమానందమాయనే మా బుజ్జక్క పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మా బుజ్జక్క పెళ్లి కూతురాయనే చిగుటిగో చిగుటిగో ఆడది అంటే పార్వతి లక్ష్మి శుభమంగళ రూపం అది ఇల్లాలైతే ఇంటికి జంటకి 7 తరాల దీపం కట్టు బొట్టు కాటుక కన్నెల అందానికి అందం సిగ్గు ఎగ్గు లేని నాతి కోతి ఒక్క చందం ఇదా ఆడజన్మ అయ్యో రామ రామ ఇదా ఆడజన్మ అయ్యో రామ రామ భలే భలే అల్లా గడ్డి పెట్టి మాయా చిక్కు కొక్కిరాయి ఆటంట చచ్చ చిక్కు సురాయి పాటంట చచ్చ చిక్కు బట్ట కరువంట చచ్చ చిక్కు పట్టి పెడితే పరువంట చచ్చ చిక్కు మంగళహారతి ఇదే ఇదే మంగళహారతి ఇదే ఇదే ఆనందమానందమాయనే మా బుజ్జక్క పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మా బుజ్జక్క పెళ్లి కూతురాయనే ఏమే చిలక ఇంత రేతిరి దాకా ఏ గూట్లో గుడ్లు పెడతా ఉండిపోయావే ఆ? నిన్నేనే అడిగేది. పెదబాబు గారు పెళ్ళైందని ఎదురుంటోళ్ళు పండగ చేశారు. అట్టాగా ఆళ్ళేదో పండగ చేస్తే నువ్వేం చేస్తున్నావే ఆడా? పనుండి ఉండిపోయాను. ఏంటి ఆ పని? మీ అక్క సచ్చాక 6 ఏళ్లుగా నిన్ను పోషిస్తోంది. నువ్వు పరాయి కొంపల్లో పని చూసుకుని అర్ధరేత్రి అపరేత్రి కొంపకి చేరటానికి కాదే, నేను నీ మెళ్ళో తాళి కట్టడానికి. తెలిసిందా? నా పెళ్లి నా ఇష్టం మీద జరుగుతుంది, ఎవరి బలవంతం మీద కాదు. నీకో ఇష్టం తగలడిందేటే? నీకు ఇష్టమైనా కష్టమైనా నువ్వు నా ఇంటి దానివి. కాదంటానికి ఆ బెమ్మదేవుడు కూడా పవర్స్ లేవు. కుక్కకి 4 మెతుకులేస్తే విశ్వాసంగా ఈదరుగు మీద పడుంటది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు ఈ ఇంటి కుక్కవిరా. నీ సోటు ఈదరుగు మీద. ఇంటి విషయాల్లో తల దూర్చావో
పక్క సర్దుకుంటున్నావా అమ్మా? అయ్యో పాపం, మీ ఇంటి దగ్గర కటిక నేల మీద పడుకునేదానివి. ఇక్కడ ఎక్కి తొక్కడానికి డల్లపరుపులు. వీటి ఖరీదెంతో తెలుసా అమ్మా? 1750 రూపాయలు. వీటి మీద పడుకోవడానికి అందం, చందం, అర్హత ఉండాలి. పిన్ని గారు, పిన్ని లేదు, పీచు లేదు. అసలు నా తమ్ముడికి మరదలకి బుద్ధి లేదు. ఆ మధుగాడు ఒక చవట. లేకపోతే బంగారు బొమ్మ లాంటి నా కూతురు వదిలిపెట్టి గోండ్రిగప్ప మొహం దాన్ని నిన్ను చేసుకుంటారంటే ఇదంతా నీ నుంచే వచ్చింది. మీరందరూ చేరి మాకు అన్యాయం చేశారు. ఈ ఇంట్లో సుఖంగా కాపురం ఎలా చేస్తావో నేను చూస్తాను. చూడు మొహం, పాడు మొహం నువ్వు. విజయ, కింద పడుకున్నావేమిటి? అదేమిటి ఆ కళ్ళేమిటి? నీళ్ళేమిటి? ఏం లేదండి. లేదు, నువ్వేదో దాస్తున్నావు. నాతో చెప్పు, ఎవరైనా ఏమన్నా అన్నారా? అది నేను చెప్తాను పెద్దబాబు. ఇందాక ఛాయమ్మ గారు వచ్చింది. అలాగా? ఏముంది ఆవిడ? నేను చెప్తాను ఎందుకులే పెద్దబాబు, మీరే వినండి. వీటి మీద పడుకోవడానికి అందం, చందం, అర్హత ఉండాలి. ఏమంట పిన్ని గారు? అయ్యో ఎంత వెర్రి బాబులు దానివే. అసలు నా తమ్ముడికి మరదలకి బుద్ధి లేదు. ఆ మధుగాడు ఒక చవట. లేకపోతే బంగారు బొమ్మ లాంటి నా కూతురు వదిలిపెట్టి గోండ్రిగప్ప మొహం దాన్ని నిన్ను చేసుకుంటారంటే. అయిపోయిందా నీ సహస్రనామార్చన ఇంకా ఉందా? ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే ఛాయమ్మా? మిషన్ ఉందని తెలియక ఏదో బుద్ధి గడ్డి తిని ఏదో వాగేశాను. తప్పైపోయింది తమ్ముడు. అలాంటి మాటలు అనడం తప్ప, మిషన్ ముందు వాగడం తప్ప. ఏది తప్పు తేల్చు ముందు. అంతంత మాటలు మిమ్మల్ని అంటానట. ఏడు బాపు, ఆడది ఏడ్చింది అంటే మరో ప్రపంచ యుద్ధానికి శంఖం పూరించిందన్నమాట. అది శాస్త్రం. అదిగా తమ్ముడు. ఏది కాదు? శాస్త్రాన్ని కాదనడానికి నువ్వెవరు అసలు? ఈ ఇంట్లో నేను, నా భార్య బుద్ధి జ్ఞానం లేని వాళ్ళమా? నా కొడుకు ఒక వెర్రి వెంగళప్ప. నా కోడలు ఇంట్లో ఎలా కాపురం చేస్తుందో చూస్తాన్ని నువ్వు శబదం చేస్తావా? నువ్వేం మంగమ్మవా, బాల నాగమ్మవా? రెండు కాండ్రా నేను. ఇంకాపు. ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చి నేను తప్పే చేశాను. నేను 10 లెక్క పెట్టేలోగా నువ్వు నీ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతారా? సరే సరే. లేదా తర్వాత పరిగెత్తడానికి కాళ్ళు కూడా మిగలవు. ఏమండి? ఓరే తమ్ముడు, మొహాన బొట్టున్నా మగ దిక్కులేని దాన్ని పెళ్ళిడొచ్చిన పిల్లని తీసుకొని ఎక్కడికి పోండా? ఎట్లో పో, నాకు అనవసరం. పోన్లేండి, జరిగిందేదో జరిగిపోయింది అని ఊరుకుంటే ఇంకా 1,00,000 ఘోరాలు జరిగిపోతాయి. నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత మాట అనకు. ఎవరైనా కాళ్ళు పట్టుకుంటాను అంటే ఛాన్స్ దొరికితే లాగిపారేయడానికి. అది శాస్త్రం. అది కాదండి. ఏది కాదు? శాస్త్రాన్ని కాదండా. నువ్వెవరివి? నీ ఏజ్ అంతా, నీ నాలెడ్జ్ అంతా. ఈ ఇంటి ఆడపడుచు వీధిని పడితే మన ఇంటి పరువు ఏం కావాలి? సరే, అవుట్ హౌస్ లో పడి ఉండమా. కానీ నాకంటే కనిపించడానికి మాత్రం వీల్లేదు. కనిపించారా? నోట్తో చెప్పను, చేసి చూపిస్తాను. కంటికి కనపడకుండా కష్టాలు ఎవరితో చెప్పకుండా దేవుడా చేయండి. హలో మధు సాబ్. హాయ్. రాంగ్ నంబర్. ఏ విజయ, ఫోన్ పెట్టేకు. నేను మధునే మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. కాసేపు కబుర్లు చెప్పబోయ్. చాలండి, అవతల పులుసు మరిగిపోతోంది. పోపు పెట్టాలి. నీకు పులుసు ముఖ్యమా, పురుషుడు ముఖ్యమా? అయితే లైన్ లో ఉండండి. ఏమిటా సౌండ్? పోపు. నువ్వు ఇచ్చిన సౌండ్ కి నేను సౌండ్ ఇచ్చి అప్పు తీర్చేసుకుంటాను. ఏమిటో అది? ఏమిటా? ఇదిగో, అలాంటి సౌండే ఇటు కూడా ఒకటి పంపించబోయ్. అత్తగారు వస్తారేమోనండి. ఎవరమ్మా ఫోను? మన మధువేనా? ఒకసారి లైవ్. అత్తయ్యలేదు, గెత్తయ్యలేదు. అసలు ఈ అత్తగారులందరూ ఇంతే. కాసేపైనా కోడల్ని సరదాగా మొగుడితో కబుర్లు చెప్పుకునేవాడు. ఒకటే గొడవ. అవునరా, పెళ్ళాం వచ్చాక తల్లి నీకు గొడవగానే ఉంటుంది. అమ్మా నువ్వా? అది అదే ఏం లేదమ్మా, ఏం లేదు. రారమ్మా, ఇదే మా మావయ్య ఇల్లు. అడుగు, పేపర్ చూస్తున్నాడే, ఆయనే మా మావయ్య. రా మావయ్య. మావయ్య మావయ్య మావయ్య. నీకు మావయ్య కాదు, బాబాయ్. బాబాయ్. మావయ్య. మావయ్య.
బాబాయ్ మావయ్య ఏమిటి మావయ్య అలా చిక్కిపోయారు? ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోతే ఎలా చెప్పండి బాబాయ్? అత్తయ్య కులాసాగా ఉన్నారా మావయ్య? మన ఇంట్లో అందరూ బాగున్నారా బాబాయ్? మన ఎద్దు ఈనిందా? ఆవు 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 మిమ్మల్ని చూసిన సంతోషంలో ఈ ఎద్దు గుర్తుకొచ్చింది మావయ్య. ఆగండి, మీరేదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు. అబ్బే లేదు బాబాయ్ లేదు. ఏమిటి మావయ్య అలా చూస్తారు? నేను మీ తోడల్లుడి తమ్ముడు మామగారు అన్న మేనగోడలు కొడుకుని. మేనకోడలు వెంకట సుబ్బమ్మ కొడుకుని. వెంకట సుబ్బమ్మ బుజ్జిలు మావయ్య. బుజ్జా? అవును, మన ఊరేట్లో మీరు తుండుగుడ్డ కట్టుకుని స్నానం చేస్తుండగా నేను పూచికపుల్ల తెచ్చి మీ చెవులో ఇలా ఇలా. కరెక్ట్ మావయ్య, అప్పుడు కూడా మీరు ఇలా అని నన్ను ఎత్తి ఏట్లో పారేశారు. ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. అవును రోయ్, జ్ఞాపకం వస్తుంది. అవును, నువ్వు అప్పుడు చాలా తెల్లగా ఉండేవాడు కదరా? ఎండలో తిరిగి తిరిగి నల్లబడిపోయాను మావయ్య. ఏమిటమ్మా అది, బిందా మరచంబా? మరచంబే బాబాయ్, మేము కాశీకి బయలుదేరాం. అక్కడి నుంచి గంగ నీళ్ళు తెచ్చుకుంటే మనం ఊళ్ళో అమ్ముకుందామని. గ్లాసు 10 రూపాయలు. భక్తికి రేటు గట్టి అమ్మేస్తున్నారా? ఏదో రైలు ఖర్చులు కలిసి వస్తాయని. ఏమండి? అత్తయ్య అత్తయ్య అత్తయ్యరామా. అబ్బా ఎంత బాగున్నారో. కంగారు పడుకు, వాళ్ళు మనవాళ్లే. అత్తయ్య, ఇది నా భార్య రమ. నా పెళ్ళి 6 నెలలైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. అవును పిన్ని, కాశీకి హనీమూన్ వెళితే పిల్లలు పుడతారని నలుగురు చెప్తే ఇలా బయలుదేరాం. అత్తయ్య, మన మధుకి పెళ్ళైందటగా? ఇది తెలిసాక ఇంటి కోడల్ని పలకరించకపోతే మీరు బాధపడతారేమోనని ఇలా వచ్చాం. మన కోడలిది పిన్ని. అవును, చెల్లాయ్ ఎక్కడా? చెల్లాయ్ చెల్లాయ్ చెల్లాయ్, నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నా అదృష్టమా. ఆగండి, ఆ అమ్మాయి కోడలు కాదు, మరి పని మనిషి. పని మనిషి? నాకు ముందే అనుమానం వచ్చింది. ఏ కాఫీ ఎవరికి? పెద్దబాబు గారికి. పెద్దబాబు గారికి కాఫీ ఇస్తావా? నీకు బుద్ధి లేదు? హార్లిక్స్ బోర్న్విటా తీసుకురా, వెళ్ళు. ఆగు, ఆ కాఫీ అలాగే వెళ్ళ. కింద బొగ్గులిపోయిందా? అదేమిట్రా తొందర ఎందుకు? తినేది తాగేది ఇంకొకరు లాక్కుని లోపల పూజ చేయాలి మావయ్య. మంచి శాస్త్రం చెప్తావరా? అత్తయ్య, మా చెల్లెలు నిజమైన చెల్లెలు. అత్తయ్య గ్యాస్ అయిపోయింది. అబ్బే గ్యాస్ అయిపోయిందని నువ్వేం కంగారు పడకు, మేమిద్దరం వచ్చాంగా. వాళ్ళు మనవాళ్లే, దూరపు చుట్టాలు. అవును మావయ్య, మన చిన్నబ్బాయి మోహన్ ఎక్కడా? వాడంటే నాకు చాలా ఇష్టం. నిజం మావయ్య. వాడు చిన్నప్పుడే కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడురా. అలాగా? సరే రా, మనం ఫోన్ చేద్దాం. అత్తయ్య, నేను అడగాలనుకుంటూనే ఉన్నాను, మీ చిన్నబ్బాయి. ఏం చెప్పనమ్మా, చిలిపితనంగా స్నేహితులతో కలిసి తిరిగేవాడు. ఓ రోజు మీ మావగారి కోపం వచ్చి చేయి చేసుకున్నారు, అంతే. ఆ రాత్రి ఇల్లు వదిలి పారిపోయాడు. మోహన్, వచ్చావా బాబు? ఎన్నాళ్ళకు చూసావా? పోనీలే, చెల్లెళ్ళనే అభిమానం మీ నాన్నకు లేకపోయినా మేనత్తననే అపేక్ష నీకుంది, అంతే చాలు. అలా చూస్తావే సరోజిని. హాయ్ మోహన్ బావా. ఎవరు? మన సరోజ. అవును, బావా బావని పలవరించిపోతుంది. చూసావా బావని? ఫాంటాస్టిక్. సరోజలో చాలా మార్పు వచ్చింది. చిన్నప్పుడు ఓణీలు వేసుకుని గుణగుణలాడుతూ తిరిగేది, ఇప్పుడు మోడర్న్ గర్ల్ గా బ్రహ్మాండంగా తయారైంది. ఐ లవ్ యూ వెరీ మచ్. అవునత్తయ్య, అవుట్ హౌస్ లో ఉన్నారేమిటి? పెద్దగా దుని చెబుతారా నాయన? అన్నయ్య, నాన్న, అన్నయ్య ఇచ్చాడు. మోహన్, కన్న తండ్రిని కోపంలో ఒక దెబ్బ కుట్టానని ఇన్నేళ్లు మాకు దూరం అయిపోతావురా? ప్రేమతో ఎత్తుకు పెంచిన చేతులకే కొట్టే అధికారం కూడా ఉంటుంది. అంత మాత్రాన తల్లిదండ్రులను శిక్షించే హక్కు బిడ్డలకు లేదురా. అది శాస్త్రం. అది కాదు నాన్నగారు. ఏది కాదు? శాస్త్రాన్ని కాదనడానికి నువ్వెవరివి? అసలు నీ ఏజ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత? అల్లరి పిల్ల. అన్నయ్య, తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అవునన్నయ్య, వదిన ఎక్కడ? విజయ,
వస్తున్నానండి. విజయ, వీడే నా తమ్ముడు మోహన్. అత్తయ్య అత్తయ్య, తేల్రా. నువ్వేం భయపడకత్తయ్య. దొంగల్ని దగాకూరుల్ని కుడుతుందే తప్ప నీలాంటి మంచివాళ్ళ జోలికి అసలే రాదు నా జాని. నాకు తెలియగలుగుతాను. అందరూ పిల్లుల్ని కుక్కల్ని పెంచుకుంటూ ఉంటే నువ్వు తేళ్లు పెంచుకుంటున్నావేమిట్రా? తేలు కుట్టిన దొంగల్ని తేలిగ్గా పట్టుకోవచ్చని. గుడ్ నైట్. ఒరే, నీ తేలు తీసుకుని నీ పక్కన పడుకోబెట్టుకో. అది ఇల్లంతా తిరుగుతూ ఉంటుంటే నాకు నిద్ర పట్టదు. నా భయం పడవే. సరోజ, ఏమిట్రా ఇది? నేను సరోజను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నానమ్మా. ఎట్లా? ఇన్నేళ్లకి నేను కళ్ళారా చూస్తున్నానన్న ఆనందం మిగలకుండా చేస్తున్నావురా. ఛాయం వదిన సంగతి నీకు తెలియదురా. అమ్మా, అవుట్ హౌస్ లో అత్తయ్యను చూసి వాళ్ళ మాటలు వినగానే నాకంతా అర్థమైంది. ఏమిట్రా ఇది? తేలు అమ్మా, హానికరమైన వ్యక్తుల్ని స్వేచ్ఛగా వదిలేస్తే అదును చూసి కాటేస్తారు. చెప్పు కింద తేలులా నొక్కి ఉంచితే చెప్పినట్టు వింటారు. అందుకే కదమ్మా నేను వాళ్ళని చేరదీసింది. ఈ ఆట చాలా బాగుందిరే. అసలు ఇందులో ఇంత రంజుందని మీ మామయ్య చెప్పకుండానే లేచిపోయినాడు. ముందు ముందు ఇంకా బాగుంటుంది అత్తయ్య. ఇది గొప్ప వేదాంతపరమైన ఆట. ఈ ఆట ఆడేవాళ్లకు ఆకలుండదు, దాహం వేయదు. అంతెందుకు, ఆడే చేతుల్ని చూసే కళ్ళని తప్ప శరీరంలో ఏ భాగం ఎవడు కోసుకెళ్ళినా స్పర్శ జ్ఞానమే ఉండదు. అత్తయ్య, ఈ ఆటను పేక అని ఎందుకన్నారో తెలుసా? పే అంటే పేదవాళ్ళని, కా అంటే కలవారిని, అందరినీ సమదృష్టితో నాశనం చేస్తుంది. పాపం హెచ్చు తగ్గులు లేవు గనకే పేక అన్నారు. ఈ ఆటలో ఇంత రంజుందని అయినా బావా బావా, నేను ఒక ఆట ఆడతాను బావా. నీకోసమే ఆడేది. కమాండ్ డార్లింగ్, కమాండ్. ఈ ఆటలో అయితే తొందర పనికిరాదు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ కార్డు జారితే తీసుకోలేము. అమ్మా అమ్మా, ఒక జోకర్ ఇవి. ఎందుకండి అలా సిగరెట్ కాలుస్తారు? ఓ కడుపు నిండేనా, కాలు నిండేనా? విజయ, సిగరెట్ కాల్చే ప్రతి వాడికి అర్థం కాని పాయింటే అది. మానేయండి. ఆరోగ్యం దెబ్బతీసే అలవాటు ఎందుకు చెప్పండి? మానేయమంటావా? నిజంగా మానేయమంటావా? మానేయండి. ఓకే, శ్రీమతి కోసం ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చడం మానేయలేదా? అలాగే ఒక్కసారి లాస్ట్ పాప. మై డియర్ సిగరెట్, గుడ్ బాయ్. చూసావా, మారేశాను. ఇక జన్మలో కాల్చనంతే, సరేనా? వెళ్ళరానా? ఒరే ఒరే, ఒక ఆట వేసుకుందామంటారా? ఎక్కడా ఈ జోకర్ గడు కనిపించడు. అమ్మ బాబాయ్, తేలు తేలు. ఏమిటా? ఏమిటి? తేలు ఎక్కడ? పెట్టెలో. చెప్పు తీసుకొస్తాను. అన్నయ్య, ఈ ఫోటో బయటపడిందని బాధపడుతున్నావా? అన్నయ్య, మీ పాపం బద్దలైందని భయపడుతున్నావా? లేదన్నయ్య, మన కళ్ళే మనని మోసం చేయగలవన్న సత్యానికి ప్రతిరూపం ఈ ఫోటో. నువ్వు ఊహించేది కేవలం భ్రమ మాత్రమే. అవునరా, కట్టుకున్నది భార్యని, తోడబుట్టిన వాడు తమ్ముడని ఇన్నాళ్ళు భ్రమపడ్డాన్రా. నా మాట వినన్నయ్య, ఈ ఫోటోలో ఉన్నది వదిలి కాదు, ఉష. పేరు మారితే పోలిక మారదురా. లేదన్నయ్య, అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇంట్లో నుంచి పారిపోయాక మద్రాసులో ఒక స్నేహితుడింటికి చేరాను. అక్కడ నా జీవితంలో ప్రవేశించింది ఉష.
నేనే నీళ్ళలో ముంచేసుకున్నాను. నా చేతులతోనే నిప్పుల్లో కాల్చేసుకున్నాను. అన్నయ్య, నా మనసులోంచి ఉష ఆలోచనలు చెరిపితే చెరిగేవి కావని నాకు తెలుసు అన్నయ్య. అయినా నేను ఉషని మర్చిపోవాలని చేయని ప్రయత్నం లేదు. అందుకే నేను ఇంటికి రాగానే సరోజను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ ఫోటో మూలంగా దేవత లాంటి వదినను అనుమానించొద్దన్నయ్య. మోహన్ మోహన్ అన్నయ్య, అన్నయ్య. ఏం చేస్తున్నానంటారా? పేపర్ చదువుతున్నాను. ఓఎస్ తమ్ముడు ఒక ఆట వేసుకుందావరా? చిచి, పాచిమోహంతోనే పేక ముట్టుకునే వాళ్ళకి గోచిపాతే మిగులుతుందని శాస్త్రం. అది కాదురా. ఏది కాదు? శాస్త్రాన్ని కాదనడానికి నువ్వెవరివి? నీ ఏజ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత? అయినా నన్ను విసిగించుకు వెళ్ళు, పేపర్ చదువుకోవాలి. పేకాడ్డం కూడా విసుగైతే ఎలా బ్రతుకుతాడో ఏమిటో పిచ్చిముడు. అమ్మో, ఎంత భయపెట్టేశారండి. చూడండి గుండె ఎలా కొట్టుకుంటుందో. అవును, ఇంత ఆలస్యమైందేంటి వాళ్ళ? ఇవాళ మా కంపెనీ వాళ్ళు ఆడవాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఒక కొత్త రకమైన డ్రెస్ తయారు చేశారు. అది పూర్తయ్యే వరకు ఉండి తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా కుదిరింది. మీకు నచ్చిందంటే చాలా గొప్ప డిజైన్ అయి ఉంటుంది అని మెల్లగా అంటావేటి? అసలు ఈ డ్రెస్ అందరికంటే ముందు నువ్వేసుకుంటే చూడాలని నా కోరిక. ఇదిగో, ఇది నువ్వేసుకో. ఇది నువ్వేసుకో. నేనా? అమ్మో చాలండి. ఎప్పుడు లలిత ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే చీరలు కట్టుకోమనేవారు. ఇప్పుడు నన్ను ఇది వేసుకోమంటారా? విజయ, ఎప్పుడూ ప్యాంట్లు వేసుకునే వాళ్ళు ఒకరోజు చీర కట్టుకున్నారనుకో చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడూ నీలాగా నిండుగా చీర కట్టుకునే వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారనుకో ముచ్చటగా ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. నేను ఇలాంటివన్నీ వేసుకోను, నాకు సిగ్గు. సిగ్గా? పర్వాలేదు, నేనేగా. వేసుకో వేసుకో వేసుకో. వీల్లేదు. పర్వాలేదు, ఒక్కసారి వీలేదా? వీలేదా? ఏమండి, మీకు అంతగా ఇష్టమైతే లలిత పెళ్లి నుంచి వచ్చిన తర్వాత వేసుకుంటానండి. అవును, లలిత పెళ్లికి రేపే కదా బయలుదేరి వెళ్ళాలి. అరే, పెళ్లికి తప్పకుండా వస్తానని మాట కూడా ఇచ్చాను. కానీ అనుకోకుండా రేపు బొంబాయి నుంచి ఒక పార్టీ బిజినెస్ పని మీద వస్తున్నారు. నేను తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. మీరు రాకపోతే ఏం బాగుంటుందండి? ఏం చేయమంటావు చెప్పు. మీరందరూ వెళ్ళండి. నా తరఫున లలితకి శుభాకాంక్షలు అందజేయండి. మాంగళ్యం తంతునాదేన మమ జీవన హేతునా కంటే భద్రాభి సుభగే త్వం దేవ సరదాం శతం నువ్వు చూడాల్సింది ఈ పెళ్లి, పెళ్లి కొడుకుని చూడాల్సింది మేము. మీతో ఈ డీల్ ఫైల్ అయినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. బహుత్ బహుత్ శుక్రియా సార్. వ్యాపార వ్యవహారాల్లో మీతో జరిగినంత సాఫీగా ఫ్రెండ్లీగా మరెవరితో జరగనుకోండి. అందుకే సార్, మీరు హన్నా, మీ కంపెనీ హన్నా మాకు చాలా ఇష్టం సార్. సిగరెట్ ప్లీజ్. ఎందుకంటే అలా సిగరెట్ కాలుస్తారు? ఓ కడుపు నిండేనా, కాలు నిండేనా? నో థ్యాంక్ యూ. మరి అంత మంచి లక్షణాలు ఉండకూడదు సార్. కంపెనీ సేఫ్ కొన్ని పనులు చేయాలి, తప్పదు. ప్లీజ్ తీసుకోండి. ఓకే. ఎప్పుడూ నీలాగా నిండుగా చీర కట్టుకునే వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారనుకో ముచ్చటగా ఉంటుంది. రకరక వచ్చారు పెద్దలు, రకరక వచ్చారు. పెద్దబాబు గారు, మల్లెపూల పక్క వేయాలా? మంచిగా తెచ్చిపోయాలా? ఎవరు స్నానం చేస్తాం? విజయ ఊరి నుంచి వచ్చేసి ఉంటాం. విజయ, అవి మల్లెపూలేవి?
డ్రెస్ వేసుకోమన్నాను, నా కోసం వేసుకున్నావు అన్నమాట. వెరీ గుడ్. మొగుడు అడిగిందే తడవుగా, మోజులు తీర్చేదే భార్య. నువ్వు ఈ డ్రెస్ లో ఎంతో బాగున్నావు. బాబు నువ్వా? బాబు ఏమండి ఏమండి ఏమండి? నువ్వా? నువ్వెప్పుడొచ్చావు ఊరి నుంచి? ఇప్పుడే. పెళ్లి బాగా జరిగిందా? జరిగింది. ముందు కాఫీ తీసుకోండి. అది సరే, నేను ఒక్కరోజు ఇంట్లో లేకపోతే మీరెంత తప్పైనా చేస్తారనమాట. ఏమిటి, రాత్రి మీరు చేసిన తప్పు కదా? విజయ, అది ఆ పరిస్థితి. ఏమిటండి పరిస్థితి? నేను మీ మీద ఉంచిన నమ్మకానికి మీరు ఇలా చేస్తారా? అది కాదు విజయ, నేను చెప్పేది కాస్త విను. ఇంకా ఉందండి చెప్పడానికి. సిగరెట్ కాల్చిన నోటేసి మళ్ళీ సిగరెట్ కలుస్తారా? నువ్వు మాట్లాడేది దీని గురించా? మరి దేని గురించి అనుకున్నారు? అదే వేడి నీళ్ళు పెట్టాను, స్నానానికి లేవండి. అన్నయ్య, తప్పైపోయింది. కుర్రాడేదో తెలియక కోశాడు. కొయ్యటం ఆడి తప్పు కాదు, మీ ఇంటే పొంగి కాయటం ఈ చెట్టు తప్పు. కాచి చెట్టును కొట్టేస్తున్నావేంటి బావా? ఈ చెట్టుని నీ అక్కని చిన్నతనం నుంచి నా చేతులతో పెంచానురా. ఫలితం పక్కోడికి ఇస్తా ఉంటే చూస్తూ ఊరుకునేందుకు ఎర్రోణ్ణేం కాదు నేను. చీరలు 4. చీరలు 4. చొక్కాలు 4. ఇదేమిటయ్యా, తెల్ల చొక్కా మీద మచ్చలు పడ్డాయి? అవునమ్మా, ఎలా పడ్డాయో ఏటో. అంత జాగ్రత్తగా ఇస్త్రీ చేస్తున్నావన్నమాట. ఇలా అయితే వతను మానిపిస్తాను, జాగ్రత్త. తీసుకెళ్లి శుభ్రంగా ఉతుక్కురా. బాట మీద మరకలే కదమ్మా, 2 సార్లు జాడితే అదే పోద్ది. ఆగక్కడ. బతుకు మీద గాని బట్ట మీద గాని మచ్చ పడనే కూడదు. పడిందా ఈ జన్మకు పోదు. అది శాస్త్రం. అది కాదు బాబు. ఏది కాదు? శాస్త్రాన్ని కాదన్నా నువ్వెవడివి? నీ ఏజ్ అంతా, నీ నాలెడ్జ్ అంతా. వెళ్ళి వెళ్ళి. లక్ష్మి, పెద్దబాబు బట్టలు తీసుకెళ్లి వాడి గదిలో పెట్టు. అలాగున్నావేటే లక్ష్మి? ఏం లేదమ్మా, బాగానే ఉందనే. సరే, పెద్దబాబు గారి టిఫిన్ ఏర్పాటు చేయి. వెళ్ళు. రాత్రి
ఇంతలా జరుగుతుందని ఊహించలేదు. పశువులాగా ప్రవర్తించాను, కూడని పని చేశాను. కోరిక నాపుకోలేక రాత్రి నేను చేసిన తప్పుకి ఈ రోజంతా కుమిలిపోతూనే ఉన్నాను. నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను క్షమించు. భలేవారండి మీరు. సిగరెట్ కాల్చడం అంత ఘోరమైన నేరమా? నిన్న నేను అన్నదానికి మీరు ఇంతగా బాధపడతారనుకోలేదు. ఎంత సున్నితమైన మనసండి మీది. అన్నట్టు మర్చిపోయాను, అక్కడ లలితపల్లిలో అరుణకి అబ్బాయికి చూపులు కలిశాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. మూడో వెళ్ళిన తర్వాత నిశ్చితాంబూలాలు పుచ్చుకోవడానికి నిర్ణయం జరిగింది. ఏమైంది? ఏమిటా డోకులు? లేమ్మా, లే, పద. దానికి ఏమైంది? అది ఏం లేదన్నయ్య. చెప్పు, ఏం జరిగింది? అమ్మాయికి నెల తప్పింది. ఇట్లాంటి ఎదవ పని చేస్తావంటే తప్పుడుదానా? ఎవడాడు? నేను మీద చెయ్యెత్తే కస్సుమం లేసేదానివే. ఎవరితో కులికావే? చెప్తాను, చెప్తాను పెద్ద బాబు. తాంబూలాలు పుచ్చుకోండి. బావగారు, మా అమ్మాయి అరుణని మీ అబ్బాయి రవికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ నిశ్చితాంబూలం తీసుకుని ఆగండి. తాంబూలాలు పుచ్చుకునే ముందు దీనికి సమాధానం చెప్పండి. ఎవరివయ్యా నువ్వు? ఏమిటయ్యా నీ గొడవ? పేదోళ్ళ అరుపులు ఏడుపులు మీ గొడవ కిందే ఉంటాయి బాబు. ఉన్నోళ్ళ ఉన్న గర్వంతో దీని బతుకు బండలు చేస్తారా? ఆవేశం అనవసరం. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పు. చెబుతా ఉండండి. ఏమే నోరు పెగల్చలేదా? జరిగిందేంటో నలుగురు ముందరా చెప్పు. లక్ష్మి, ఏమిటి? ఏం జరిగింది? అందరూ ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందని? నువ్వు ఆడదానివే కదమ్మా, ఆ మాత్రం తెలుసుకోలేవు? ఈ పాపిష్టి దానికి 2వ నెల. ఏమే, నిజమేనా? ఎవరిని నమ్మి మోసపోయావు పిచ్చిదాన్నా? ఇది కాబట్టే నీ పెద్ద కొడుకు నమ్మి మోసం. నేను నమ్మను. నా కొడుకు అలాంటి పని చేయడు. ఏమో, నా ఇంట్లో ఎంగిలి కూడి తినే కుక్క కూడా అన్యాయం జరగందే మొరగదు. జరిగిన దానికి సమాధానం చెప్పకపోయారో ఇక్కడ జరగబోయేది పెళ్లి కాదు, పెద్ద కర్మ. అగో, నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మర్యాద తక్కువ. ఉన్నోళ్ళం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ మర్యాద తక్కువ అనుకుంటున్నారా? నువ్వు చెప్పిందే నిజమైతే నా కొడుకే గనక నేరం చేసుకుంటే వాడిని నీ కళ్ళ ముందే కాల్చి పారేస్తాను. ఎలా మధు, వీళ్ళంటున్నది నిజమేనా? చెప్పు. ఏంటి అలా గుడ్లప్పని చూస్తావు? చెప్పు. ఇంకా బతిమాలేదేంట్రా? మనం చేతులు ఎత్తితే గాని వీళ్ళని నోరు పేగవుతాం. ఏమిట్రా నీ ధైర్యం? జనాన్ని వెంట పెట్టుకొచ్చానా? ఒక్కడుగు ముందుకేశావు, నీ రక్తం కళ్ళ చూస్తా. మధు, మాట్లాడువేరా? ఇదంతా అబద్ధమని ఒక్కసారి చెప్పరా. మాటలతో చెప్పి ప్రయోజనం లేదమ్మా. ఇది వాళ్ళకి చదివి వినిపించు. This is to certify that Mr. G. Madhusudan Rao, who had met with car accident on 23/11/1977, is proved to be impotent. On a thorough medical checkup conducted by me, Dr. S. Jagan Mohan Rao, MD,
అన్నయ్య, ఏది బాబు ఆ సర్టిఫికెట్? ఏడాది క్రితం మధుబాబుకు జరిగిన కారు ప్రమాదాన్ని గురించి డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. చూడండి. చేసిన పనికి చూపిస్తున్న ఈ కాగితానికి ఏంటి సంబంధం? ఉంది బాబు. ప్రమాదం కారణంగా మధుకి బిడ్డలు పుట్టారని ఇందులో రాసి ఉంది. నేను నమ్మను. మీరేదో మోసం చేస్తున్నారు. చూడు బాబు, మీ ఇంటి పిల్లని వీరి ఇంటి పిల్లాడు పాడు చేశాడని అడగడానికి వచ్చావు నువ్వు. మా అబ్బాయికి ఈ ఇంటి పిల్లని చేసుకుందామని వచ్చాను నేను. నేను నీతో అబద్ధం చెబుతానో చెప్పు. మీలో ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వారు ఉంటే ఈ కాగితం చదివించు. పంతులారు చదవండి. అవునయ్యా నాగరాజు, వారు చెప్పిందంతా నిజమే. ఇది పెద్ద డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. ఇంకా ఎందుకే ఇక్కడ నడు. లక్ష్మి, నిన్ను నా తోడబుట్టినలాగా చూసుకున్నానే. నువ్వే నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావా? ఆయన కళ్ళలోకి సూటిగా చూసి చెప్పవే, అటువంటి దేవుడి మీద నేరం మోపుతావా? విజయ, నీకు జరిగిన అన్యాయం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నా అంతట నేనొచ్చి నిన్ను ఇంటి కోడలుగా తెచ్చుకున్నది నీకు ఇలా అపకారం చెయ్యాలని కాదమ్మా. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ విషయం తెలియదు. నన్ను క్షమించు తల్లి. అదే మాట అత్తయ్య, మీరు నాకు కావాలని అన్యాయం చేశారని నేనెలా అనుకుంటాను? కడుపు పండాలని ఏ ఇల్లాలైనా అనుకోవడం సహజం తల్లి. అత్తయ్య, నేను తల్లిని కాకూడదని చెప్పించిన దేవుడే నాకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఏమిటో తెలుసా అత్తయ్య, నా అత్తమామల రూపంలో తనే ప్రక్కన తిరుగుతూ నన్ను కంటి పాపలా చూసుకుంటున్నాడు. అంతకంటే నాకు ఇంకేం కావాలత్తయ్య? నా చిట్టి తల్లి విజయ. వివాహ మహోత్సవాహ్వాన పత్రిక. వరుడు రవి, వధువు అరుణ. బాగుందిరా బుజ్జి, మంచి డిజైన్. ఎందుకు బాగుంటుంది మావయ్య? నా సెలక్షన్ సెలక్షన్ అంటే గుర్తుకొచ్చింది. ఆ సెలక్ట్ సినిమా వాడి పేరు లిస్ట్ లో లేదు. మళ్ళీ వాడు ఫ్రీగా సినిమా పంపించడం గొడవ. ఇదేమిట్రా? ఇన్విటేషన్స్ లిస్ట్. మరి హనుమంతుడు తోకలాగా ఎంత పొడుగుందేమిట్రా? మావయ్య, పిలిచేటప్పుడు ఘనంగా పిలవాలి, పెట్టేటప్పుడు పొదుపుగా పెట్టాలి. అది శాస్త్రం. బాగుందిరా నీ శాస్త్రం. రేయ్, నీకు ఏజ్ లేకపోయినా నాలెడ్జ్ ఉందిరా. ఇంకా నాలెడ్జ్ ఉన్నది మావయ్య. పెళ్లి ముహూర్తం శనివారం రోజు రాత్రి పెట్టాలి. ఎందుకని? అందరూ భోంచేయరుగా, ఖర్చు మిగులుతుంది. చిచ్చి, నీకు ఏజీ లేదు, నాలెడ్జీ లేదు. ఈ ఆలోచనలో దరిద్రం. ఇంకా ఆలోచన ఉన్నది మావయ్య. ఏమీ అక్కర్లేదు, నోరు మూసుకుని లోపల పో. మావయ్య, నమస్కారం డాక్టర్ గారు, రండి దయచేసి. లక్ష్మి. పెదబాబు, ఎవరూ చూడకుండా మీరు కాల్చి పారేసే సిగరెట్ పీకలాంటి దాన్ని. అది ఆరిపోతున్నప్పుడు దాన్ని ఊది రగిల్చి మీకు అందించేదాన్ని. అందువల్లనే నేను మీలో రేగిన చిన్న కోరికను రగిల్చి నన్ను నేనే అందించుకున్నాను. మీరు కాల్చి పారేసిన సిగరెట్ పీకలు ఎవ్వరూ చూడకుండా బయటపడేయటానికి అలవాటైందాన్ని. నలుగురిలోనూ మిమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు బాబు. మా బావ చేతిలో గొడ్డలి వేటికి భయపడి
మీ పేరు నోరు జారని నలుగురు మిమ్మల్ని హీనంగా మాట్లాడుతుంటే ఆ గొడ్డలి వేటికి ఎందుకు భయపడ్డానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నేను బతుకుంటే నాకంటే మీకే ఎక్కువ నష్టం వస్తుంది. లక్ష్మి, అందుకే బాబు మీ దగ్గర క్షమాపణ కోరుకుని వెళ్ళిపోదామని వచ్చాను. లక్ష్మి, లక్ష్మి, ఏమిటిది? ఏమిటి ఇలా అయిపోతున్నావు? లక్ష్మి, నేను చేసిన తప్పుకి ఏ క్షణంలో ఏ అఘాయిత్యం చేస్తావని నేను అనుమానిస్తూనే ఉన్నాను. నా అనుమానాన్ని నేను నిజం చేసి విషం తీసుకున్నావా లక్ష్మి? విషం తీసుకున్నావా? మీ ఒళ్ళో కన్ను మూస్తున్నాను. ఇది నాకు వరం పెదబాబు. సిగరెట్టు పూర్తిగా కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది పెదబాబు. లక్ష్మి, లక్ష్మి, ఏమండి ఏమండి అంతా వచ్చేసారు. ఇంకా ఎక్కడ ఉన్నారా? వస్తున్నా అత్తయ్య, త్వరగా వచ్చేస్తారుగా.
ఏమండి డాక్టర్ గారు ఒకసారి చూడండి. విజయ, ఆందోళన పడవలసిన విషయం కాదమ్మా, ఆనందపడవలసిన విశేషం. మీ కోడలు తల్లి కాబోతుంది. డాక్టర్ గారు. అవునమ్మా, 2వ మాసం. ఇదేం వింత బావగారు? ఆ రోజు మీ అబ్బాయికి పిల్లలై పుట్టారని కాగితం చూపించారు, మరి ఇప్పుడు? అదేమిటి బావగారు, ఇంకా మీకు అర్థం కాలేదు? మొగుడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెళ్ళానికి కడుపు వచ్చింది అంటే ఎక్కడో కాలు జారిందన్నమాటే. వదిన, అదేమిటమ్మా నన్ను కసుకుంటా? రుజువు కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే. మధు ఎక్కడా? డాక్టర్ గారు వాడికి పిల్లలు పుట్టరని చెప్పారు. పైగా వాడి పెళ్ళాం నెల తప్పింది. ఈ అవమానం భరించలేక పాపం ఎక్కడో మొహం చాటేసి ఉంటాడు. ఛాయా, నువ్వు నోరు ముయ్యవే. నా నోరు మూయించగలవు. రేపటి నుంచి లోకులు కాపలై కూస్తారు. వాళ్ళ నోరు మూయించగలవా? ఇలాంటి నీతిమాలిన పని మన ఇంటా వంట ఎప్పుడైనా ఉందా తమ్ముడు? రావు గారు, మాన మర్యాదలున్న వంశం అని మీ పిల్లని చేసుకోవాలనుకున్నాం, చేసుకున్నాం. 10 మంది మిమ్మల్ని చూసి నవ్వేంత హీనస్థితికి దిగదారిపోతారని నేను అనుకోలేదు. ఇంత పరువు గల కుటుంబం నుంచి పిల్లని తీసుకెడితే మా ఊళ్ళో నలుగురు నా మొహాన్ని ఉమ్మేస్తారు. మన మధ్య మాత్రం ఇంకే విధమైన సంబంధం ఉండడానికి వీలేదు. పదరా రవి. అన్న, నీకు తెలియదు, నువ్వు పద. ఇంకా చూస్తారేమండి, నడవండి. ఏమండి, మన పిల్ల బతుకు బండలు చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే మాట్లాడరేమిటండి? శాంత, ఆయన స్థితిలో నేనున్నా నేను అదే చేస్తాను. పాపం పండుతున్న ఇంట్లో సుఖశాంతులుండవు. అది శాస్త్రం. అత్తయ్య, ఏం జరిగింది? ఏరి పెళ్లివారంతా? నే చెబుతాను. డాక్టర్ గారు నీ మూడుకు పిల్లలు పుట్టరని చెప్పారు. మరి నీకేమో నెలదప్పే. ఈ గందరగోళం అంతా చూసి పెళ్లి వారికి మతిపోయి అదే పోతా. అంత పని జరిగిందా అత్తయ్య? విరిగిన బొమ్మను విరగనట్టే అతికేయొచ్చు, పరువు పోయినా ఏమీ పోనట్టే నటించవచ్చు. అయితే అది అతుకు, ఇది నటన. ఈ సత్యాన్ని నువ్వు కాదనుకున్నా, నువ్వు కావాలని తెచ్చుకున్న ఈ దేవత ఈ ఇంట్లో ఘోరమైన తప్పు జరిగిందని చెప్తూ ఉంది. ఈ తాళిబొట్టు సాక్షిగా నేనే తప్పు చేయలేదత్తయ్య. తాళిబొట్టు గుండెకి దగ్గరగా ఉండేలా ఎందుకు కడతారో తెలుసా? ఆ తాళి కట్టినవాడు మనిషి ప్రక్కన లేకపోయినా మనస్సు ప్రక్కనే ఉంటాడని, మనస్సాక్షికి ద్రోహం చేయకూడదని అనుక్షణం ఆడదానికి గుర్తు చేయటానికి. ఆ హద్దు మీరిన ఆడదాన్ని మనుషులు, దేవతలు ఎవరూ క్షమించరు, క్షమించలేరు. ఏమిటి? మా మధు హాస్పిటల్లో ఉన్నాడా? స్పృహలో లేడా? శాంత, శాంత, వస్తున్నానండి. ఏమిటండి? మన మధు చాలా ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు. స్పృహ లేదండి. ఏం జరిగింది? వివరాలు తర్వాత చెప్తాను. పదండి. అత్తయ్య, పోనీ. అత్తయ్య, అత్తయ్య. బాబు, అన్నయ్య, మధు, నేను ఎలా చూడడానికి రా, నేను ఇంకా బ్రతికున్నాను. అసలు ఏం జరిగింది డాక్టర్? ఇతను 10 మంది ఆవేశంలో కొట్టారు. కొట్టారా? ఎందుకని? లక్ష్మి అనే అమ్మాయిని హత్య చేశాడని. హత్య? మా మధు లక్ష్మిని హత్య చేశాడా? నో, నేను నమ్మను. అది కోర్టులో తేలాల్సిన విషయం. అల్లుడు గారు, బంధుత్వం ఇక్కడ కాదు. ఖైదీ దగ్గర ఎవరు ఉండకూడదు. వెళ్ళండి. బాబు, 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 మధు. వెళ్దాం పద. బాబు. అత్తయ్య, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నేను వారి భార్యనండి. తెలుసు. ఖైదీల దగ్గర ఎవరు ఉండకూడదు. ఖైదీయా? అవును. పని మనిషి లక్ష్మి ఆయన హత్య చేశాడు. హత్య?
దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఒక్కసారి వారితో మాట్లాడినివ్వండి. వీల్లేదమ్మా, ఆయన స్పృహలేని పరిస్థితిలో ఉన్నారు. డాక్టర్ ఎవరిని లోపలికి పంపడానికి వీల్లేదన్నారు. వెళ్ళండి. ఏమండి, ప్లీజ్. ఇంట్లో అందరూ కట్టగట్టుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఇదే మంచిది. అదిగో మా బావ పెట్టి. ఎప్పుడు చూడాలన్నా మాయదారి తేలు ఒకటి అడ్డం వస్తుంది. ఏం తెచ్చాడో ఏమో తెలుసుకుంటా. అమ్మా త్వరగా పెట్టి తెరి చూద్దాం. చూద్దాం. పొట్టి బట్టలేనా? బట్టలు కాదు, నోట్ల గట్టలు కూడా ఎక్కడ పెట్టి ఉంటాడు. విజయాక పక్కన మోహన్ బావా. ఇప్పుడు అర్థమైంది. మొగుడు చేతగాని వాడైనా పెళ్ళాని కడుపు ఎలా వచ్చిందో అర్థమైందే. ఇప్పుడు దొరికిందే కీలకం. నా తల్లి, నా అమ్మి. శాంత, ఒక మాట లేరామ్మా. వస్తున్నానంట. ఏమిటి వదినా? దేవుడి ఫోటో దగ్గర అగరత్తులు వెలిగించి వెళ్ళినట్టున్నావు. సగం ఫోటో కాలిపోయింది. అదేదో వెళ్ళి చూసుకోమ్మా. విజయ, అత్తయ్య, మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు రామాయణం చదువుతున్న నువ్వు సీతమ్మ తల్లిలా కనిపించావమ్మా. ఏమిటో ఈ మధ్య మనసు బాగాలేదు. రామాయణంలో ఈ ఘట్టం చదువు, కాస్త మనశ్శాంతి కలుగుతుందేమో. అలాగే అత్తయ్య. ముందుగా ఒక్క మాట నా ముందు అనినా, స్వామి కోసము ఇల్లు వీడి సాగిపోనా, వంశయశమును నిలుపని వనితయేలా, పతి మనమును ఎరుగని పడతియేలా. దాని అర్థమేమిటమ్మా? శ్రీరామచంద్రుడు సీతతో ముందుగానే ఒక్క మాట చెప్పి ఉంటే తాను తన స్వామి కోసం ఇల్లు వదిలి వెళ్లేదాన్నని, వంశగౌరవం కాపాడలేని స్త్రీ వ్యర్థమని. ఆ చివరి వాక్యం ఇంకోసారి చెప్పు. వంశగౌరవం కాపాడలేని స్త్రీ అర్థమైంది అత్తయ్య. నేను సీతలా కనిపించానని మీరన్నది. ఈ రోజు నేను సీతలా మౌనంగా గడప దాటి వెళ్ళాలనేగా అత్తయ్య. అమ్మా, ప్రమాద స్థితిలో ఉన్న నా భర్తకి సేవలు చేసుకునే అవకాశానికి దూరమయ్యాను. నా కడుపులోని బిడ్డకు తండ్రి, నా భర్త అని చెప్పుకోలేని హీన స్థితిలో ఉన్నానమ్మా. ఇప్పుడు అత్తవారింటి నుంచి దోషిగా బయటకు పంపబడుతున్నానమ్మా. నువ్వు తల ఉంచే ఉన్నావు. నువ్వు మాత్రం ఏం చెప్పగలవు? వస్తున్నాడు. చచ్చిందా? అవునత్తయ్య, ఈ కొంపలో ఉండే మనుషులకి తనకంటే విషయం ఎక్కువ అని తెలుసుకుంది. ఓ తాడు తెచ్చుకుని ఉరేసుకు చచ్చిపోయింది. అయ్యో నా పిచ్చి తల్లి. అత్తయ్య, నా జాని ఇంట్లో ఉండుంటే ఈ తేలుని ఉరిపోసుకునిచ్చేది కాదు. విషమున్న మనుషుల చేతుల్లో అసలే చావనిచ్చేది కాదు. అయితే చచ్చింది నీ జానీ కాదు? నా జానీ క్లాస్మేట్ అత్తయ్య. అసలు జానీ నా జేబులో ఉంది. అమ్మా లేదు,
ఎక్కడికి వెళ్ళింది? తెలియదు. మీ వదిని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళు. అమ్మా విజయ, రెండు వదినా. మీ అమ్మాయి నెల తప్పింది. ఇంట్లో దింపేద్దామని వచ్చాను. వస్తాను వదినా. అదేమిటి వదినా, వాకిట్లోంచే వెళ్ళిపోతున్నారు? ఇంకోసారి తీరుబడిగా వస్తాను. మీ అత్తగారి మాటల్లో నిజం వినిపించలేదు, ముఖంలో సంతోషం కనిపించలేదు. చెప్పమ్మా, ఏం జరిగింది? ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? అవమానాల పాలై వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన సీతను ఎందుకొచ్చావని వాల్మీకి నిలదీసి అడిగితే ఏం చెప్తుంది? ఏమని చెప్పుకుంటుందమ్మా? ముందుగా ఒక్క మాట నా ముందు అనినా, స్వామి కోసము ఇల్లు వీడి సాగిపోనా, వంశయశమును నిలుపని వనితయేలా, పతిమనమును ఎరుగని పడతియేలా. అమ్మగారు, ఇల్లు వచ్చేసిందండి. అవమానాల పాలై భర్తకు దూరమై నేనెందుకు బ్రతకాలి? ఏం సాధించాలని బ్రతకాలమ్మా? ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు కంటపెడి పెడితే నేను చూడలేనమ్మా. కష్టాల్లో రాటు తేలినప్పుడే మనిషి గట్టి పడతాడు. అందుకేనమ్మా ఎటువంటి వారికైనా కష్టాలు కలిగిస్తాడా దేవుడు. చూడమ్మా, నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఈ పాఠాలు నేను తొడవలేదమ్మా. ముసిల్దాన్ని అయిపోతున్నాను కదూ, ఈ బల్లెక్కలేకపోయాను. కాస్త తుడిచి శుభ్రం చెయ్యమ్మా. లే అమ్మా. అమ్మా, ఎందరికో పురాణాలు చదివి వినిపించావు. సత్యవతి కథ నీకు తెలుసు కదమ్మా. ఆ భక్తురాలైన సత్యవతికి భగవంతుడు కలలో ప్రత్యక్షమై మరునాడు ఉదయం మొదట ఎవరి ముఖం చూస్తే వారినే వివాహమాడమని చెప్పాడు. ఉదయాన ఆమె తలుపు తెరిచేసరికి వీధి గుమ్మం వద్ద ఒక అంధుడు అశక్తుడు ఆమెకు కనిపించాడు. తల్లిదండ్రులు ఎంత వారించినా కాదని ఆమె ఆ అంధుణ్ణే పెళ్లి చేసుకుంది. అతన్నే తన దైవంగా సర్వస్వంగా భావించింది. ఒకనాడు ఆ దేశపు రాజు యొక్క రాజముద్రికను ఓ పక్షి ఎత్తుకుపోయి తులసమ్మ పూజలో ఉన్న సత్యవతి పళ్ళెంలో పడవేసింది. రాజముద్రికను తెచ్చి ఇచ్చిన వారికి కోరిన బహుమానం ఇస్తానని రాజు చాటింపు వేయించాడు. సత్యవతి రాజముద్రికను తీసుకువెళ్లి రాజుకు అర్పించింది. రాజు సంతోషించి ఏం కావాలో కోరుకోమన్నాడు. రాబోయే వరలక్ష్మి వ్రతం నాడు ఆ రాజ్యంలో తన ఇంట్లో మాత్రమే దీపోత్సవం చెయ్యడానికి అనుమతి ఇవ్వమని కోరింది. ఆ రాజ్యంలో ఆకాశ మార్గాన బయలుదేరిన అష్టలక్ష్ములకు సత్యవతి ఇల్లు ఒక్కటే దీపాలతో కళకళ్లాడుతూ కనిపించింది. సత్యవతి తన భర్తను వీధి గుమ్మం దగ్గర నిలబెట్టి ఇంట్లోనికి వెళ్లదలుచుకున్న వారెవరైనా సరే తిరిగి వెళ్లని షరతుపై లోనికి రానివ్వమని, బయటకు వెళ్లదలుచుకున్న వారెవరైనా సరే తిరిగి రాని షరతుపై బయటకు పోనివ్వమని చెప్పింది. ఆ ఇంటి వద్దకు వచ్చిన అష్టలక్ష్ములను సత్యవతి భర్త ఇంట్లో ఉండిపోయే షరతు చెప్పి లోనికి పంపించాడు. ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని ఉన్న దరిద్ర దేవతకు అష్టలక్ష్ములను చూడగానే చెమటలు పట్టి
బయటకు పోతుంటే ఇంకెప్పుడు లోనికి రాకూడదనే ఒప్పందం మీదే ఆమెను బయటకు వదిలాడు. సత్యవతి అష్టలక్ష్ములను పీటల మీద కూర్చుండబెట్టి వారిని స్తోత్రం చేసింది. మంజుల భాషిని అమృత వర్షిని సంతాన లక్ష్మి
వచ్చింది, నాకు దృష్టి వచ్చింది. సత్యవతి, నేను చూడగలుగుతున్నాను సత్యవతి, నాకు కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. నీ పూజ ఫలించింది సత్యవతి. అంతేకాదు స్వామి, మనల్ని వెంటాడిన దరిద్ర లక్ష్మి తొలగి అష్టలక్ష్ములు మనల్ని కటాక్షించారు. మన కష్టాలన్నీ నేడు పరిహారమైనవి. సత్యవతి, సత్యవతి. అమ్మా, నువ్వు ఈ పటాలు ఎందుకు తుడమన్నావో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. నువ్వు తుడిచేయమన్నది వాటి మీద దుమ్ము కాదు, నా మనసులో పేరుకున్న పిరికితనాన్ని. ధైర్యంతో, దైవం మీద నమ్మకంతో అష్టలక్ష్ముల్ని ప్రసన్నం చేసుకున్న ఆ సత్యవతిని చూశాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అమ్మా, నేనెందుకు బ్రతకాలో నాకిప్పుడు అర్థమైందమ్మా. విజయని విడిచి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటి కళాకాంతుల్ని అక్కడ వదిలి వచ్చానా అనిపిస్తుంది. చెడు ఊహించడమే చేతకాని విజయ అంత తప్పు చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానండి. అవునమ్మా, వదిన ఏ తప్పు చేయలేదు. ఆ మాటకొస్తే అన్నయ్యే చేయకూడని చిన్న తప్పు చేశాడు. దానివల్ల ఎక్కడ అలరైపోతాడోనని భయపడి ఒక దొంగ సర్టిఫికేట్ సృష్టించాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చాడన్న డాక్టర్ ఈ ఊళ్ళో లేనే లేడు. ఇది నేను తెలుసుకొచ్చిన సత్యం. నాన్నగారు, వదిన దేవత లాంటిది కనుకని గంపెడు అపవాదు నెత్తిని వేసుకుని గడప దాటింది. ఆగు. పచ్చి మాంసం పీక్కు తినే రాబందు భూతదై గురించి, పచ్చటి కాపురాల్లో చిచ్చుబెట్టే నైవంచకుడు న్యాయాన్యాయాల గురించి మాట్లాడకూడదు. అది శాస్త్రం. అది కాదు నాన్నగారు. ఏది కాదు? శాస్త్రాన్ని కాదండా నువ్వెవడివి? అసలు నీ ఏజ్ ఎంత? ఓ ఏజ్. ఆ ఏజ్ నీకొచ్చింది గనక ఇన్ని విపరీతాలు తలపెడుతున్నావురా. నాన్నగారు, ఈ ఘోరానికి నీ జవాబేమిటి? మీరు అనుకున్నట్లు ఈ ఫోటోలో ఉన్నది వదిన కాదు, ఉష. ఉష వదిన ఒకే పోలికలో ఉండడం వల్లనే ఇన్ని అపార్థాలు వచ్చాయి. మీరు అనుకున్నట్లే తప్పు జరుగుంటే తప్పు చేసిన వాళ్ళని బయటికి గెంటడమే దండన అయితే ఈ ఫోటోలో నేను ఉన్నానుగా, నన్ను బయటికి గెంటలేదే. పరాయి ఇంటి పిల్ల గనక వదినను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ఈ ఇంట్లో కొడుకు న్యాయం, కొడలకో న్యాయమునా? మిస్టర్, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నేను మధుసూదన్ తమ్ముణ్ణి. కావచ్చు. మీ ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి ఖైదీని చూడడానికి వీల్లేదు. అన్నయ్యకు స్పృహ వచ్చిందని తెలిసి వచ్చారు. అతనితో అర్జెంటుగా మాట్లాడాలి. నో, యు కాంట్. వాట్ ఈస్ దిస్? అతను మీ ఖైదీ కావచ్చు, కానీ నా అన్నని కలుసుకోవద్దని చెప్పడానికి మీరెవరు? ప్రమాద స్థితిలో ఉన్న నా అన్నని చూడడం ఘోరమైన నేరమా? ఆల్ రైట్, ఆల్ రైట్ యంగ్ మ్యాన్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఏమిట్రా వాళ్ళతో తగాదాలు పడుతున్నావు? వాళ్లతో కాదు, నీతోనే పోట్లాడాలని వచ్చాను. నిన్ను చూసి కన్నీళ్లు కురిపించాలే కాదు, నీ నాటకం బయటపడిందని, నీ తప్పు వెలుగులోకి వచ్చిందని చెప్పిపోతామని. మోహన్, ఒక ఆడపిల్ల బతుకు పాడు చేసి ఆ పాపంలో భాగం లేదని అది తేలిగ్గా అబద్ధం ఆడతావా? నేనంతా తెలుసుకున్నాను మిస్టర్. నువ్వు అరెస్ట్ అయిన రోజే వదిన గర్భవతిని తెలిసిపోయింది. వదిన తప్పు చేసి ఉంటే ఆడది రాక్షసం రుజువు అవుతుంది. తప్పు వదింది కాదు, నీది. నువ్వు ఏ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెచ్చావో అది నువ్వు సృష్టించిన సర్టిఫికెట్, దొంగ సర్టిఫికెట్. ఇన్ని అనర్థాలకు కారణం నువ్వే. నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇన్నాళ్ళు నా అన్న అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను, ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. తమ్ముడు, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను ఆ హత్య చేయలేదురా, చేయలేదు. ఎందుకు ఆ అబద్ధాలు? ఇన్ని ఘోరమైన నేరాలు చేసిన నువ్వు ఈ హత్య కూడా నువ్వే చేసి ఉంటావు, అనుమానం లేదు. నువ్వు కాదని ఎంత మొత్తుకున్నా నేను నమ్మను నమ్మను నమ్మను. అన్నయ్య, వదిలిపోయి పడరాని అబాండాలు పడ్డాయి. ఆమె పుట్టింటికి పంపివేయబడింది. వదిన కోసం నిన్ను తప్పించవలసిన అవసరం ఏర్పడింది. కనుక ఈ రాత్రి 10 గంటలకు నిన్ను విడిపించడానికి మన కుటుంబం అంతా తరలి వస్తున్నాం. హత్యలు కొందరు మాత్రమే చేయగలరు. అన్నయ్య హంతకుడు కాదని మనందరికీ తెలుసు. ఈ ఇంట్లో తెలుసో తెలియకో మనమంతా వదినకు అన్యాయం చేశాం. తప్పైందని చెప్పి ఆమెను ఇంటికి తీసుకురావడం తేలికే. కానీ అన్నయ్య లేని ఇల్లు వదినకు దేవుడు లేని దేవాలయం లాంటిది. పోలీస్ కస్టడీ నుంచి అన్నయ్యను తప్పించడం ఘోరమైన నేరమే. అయినా వదిన కోసం మనమంతా ఈ పని చేయాలి. అంతేకాదు, అసలు హంతకుడు ఎవరో తెలుసుకుని
అన్నయ్యను నిరపరాధిగా నిరూపించాలి. అత్తయ్య నువ్వు కూడా. నువ్వు అడగాలంటే నోరు చెడ్డదే గాని మనసు లేని దాన్ని కాదురా. నువ్వేం చేయమంటే చేస్తాను, ప్రాణాలు ఏమన్నా ఇస్తాను. ఆల్ రైట్. చూడండి, ఇది హాస్పిటల్ ప్లాన్. ఇది పోలీస్ కస్టడీలో అన్నయ్య ఉన్న గది. బుచ్చి రమ మీరు ఇక్కడికి రావాలి. ఒక్కడివే తినేవారువే, ఇప్పుడెవరు తింటారు మావా? నువ్వేంటయ్యా బాబు మావ పోయి మేము ఏడుస్తుంటే? పంట తిన్నట్లే చేయించి పెడతానని చెప్పావే, చేయించకుండానే చచ్చిపోయావే మావా. ఏమిటి ఇక్కడ గోళ? కొండి బయటికి. ఎప్పుడు చూడు మామ పోయి మేము ఏడుస్తుంటే. ఇంతకీ మీ పేషెంట్ ఎక్కడ? కడుపు నొప్పి ఇంట్లో ఉన్నాడు బాబు. చెప్పలా? నువ్వేంటయ్యా బాబు, అప్పుడు ఎలాగో పోతాడు కదా, అప్పుడు ఏడవనివ్వరని ఇప్పుడే ఏడ్చేస్తున్నాం బాబు. హాస్పిటల్లో ఇలా గొడవ చేయకూడదు. అనుకోండి పెట్టారు, మీరు అక్కడ వెళ్ళండి. అత్తయ్య ఇక్కడికి వస్తున్నాడు. రండి రండి, తప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మెటర్నిటీ వార్డు ఎక్కడ సార్? వాట్ ఏమిటి? పురుళ్ళ వార్డు సార్. వాట్ పురుళ్ళ వార్డు? అవతల ఖైదీ పారిపోతున్నాడు, వెళ్ళమండి. అవతల ఖైదీ పారిపోతుంది, నన్ను వెళ్ళమండి. సార్ జైలా హాస్పిటల్? జైలే, హాస్పిటలే. అవతల ఖైదీ. చూడండి, మీరు అనవసరంగా కంగారు పడద్దు. ఖైదీని పట్టుకోవడం ముఖ్యమా, ప్రసవ వేదనలో ఉన్న ఒక స్త్రీని కాపాడడం ముఖ్యం. చెప్పండి సార్. అవతల ఖైదీ, ఇవతల ప్రసవ వేదన. చచ్చాను. హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ పడిందే. ఓ మై గాడ్, మోసం మోసం గర్భం. అల్లుడు గారు, కాసేపు లోపటుండవయ్యా అల్లుడు గారు. అరుణ, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు. శాంత, మనం ఇటు వెళ్దాం. రండి, ఇటు పద తొందరగా. నార్త్ చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్ గా ఉండమని చెప్పండి. ఆ ఖైదీ పేరు మధు, ఆ ప్రక్కన 6 అడుగుల వ్యక్తి పేరు మోహన్. బీ కేర్ఫుల్. దండాలు బాబు. ఎవరు నువ్వు? మధుబాబు మా లక్ష్మిని పొడుతుంటే కళ్ళారా చూసినోండి. ఆ ఘోరం తలుసుకుంటుంటే నా గుండె పగిలిపోతుందండి. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు ఆడు ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడు నిన్నానండి. తెలుసు, పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేశాం. ఖైదీ ఎక్కడికి పారిపోలేడు. ఇంతమంది కళ్ళుగా పారిపోయినోడు ఇంటికి ఎందుకు ఎడతాడు బాబు? బాబు, ఆడి పెళ్ళాం పుట్టింటికాడు ఉందండి, ఆడకే పోయి ఉంటాడు. ఆడ మీ మనుషుల్ని ఏర్పాటు చేయించండి బాబు, మాకు అది ధైర్యంగా ఉంటది. అలాగే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జానకి పిన్ని. పిన్ని. అత్తయ్య. అత్తయ్య, జానకమ్మ అత్తయ్య. పిన్ని ఎవరు? సీతామహాలక్ష్మి కూతుర్ని పిన్ని. సీతామహాలక్ష్మి ఎవరు? మంగపతి. మంగపతి ఎవరమ్మా? అదే అప్పలకొండ యువదిన వదిన తమ్ముడు. అప్పలకొండ. అదేనమ్మా
మన సీతామహాలక్ష్మి పిన్ని కూతురు. ఆహా అలాగా. ఎవర్రా ఎలా వచ్చారు? ఏమీ లేదు, వసుదేవుడు శ్రీకృష్ణుని బయటికి తీసుకొచ్చాడు. ఏమిటి? వసుదేవుడు శ్రీకృష్ణుని బయటికి తీసుకొచ్చాడు. ఈ రాధాకృష్ణుల కలియక లోకానికే కన్నుల పండగ. అత్తయ్య, మా అమ్మ విజయ్ని మాతో కాశీకి పంపమంది. కాశీగా? ఎందుకు? కాశీకి ఎందుకు? అందుకే మా అత్తయ్య మావయ్య పోయిన బాధలో కాశీలో లక్షపుత్ర పూజ చేస్తుందట. పుత్ర కాదు, లక్షపత్రి. అదే పత్రి పూజ చేస్తుందట. అది చూడాలని ఎప్పుడో చెప్పిందట. అందుకే మాతో కాశీకి తీసుకెళ్దామని వచ్చాం. అవునమ్మా, నాకు చాలా కాలంగా లక్షపత్రి పూజ చూడాలని ఆశగా ఉంది. వెళ్ళరానమ్మా? వెళ్ళరా అమ్మా, తప్పకుండా వెళ్ళు. నీ వసారా పోలీస్ స్టేషన్ కి అద్దెకిచ్చారా అత్తయ్య? అదే, వాళ్ళు పక్కింటి ఆయన కోసం వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఓహో, ఎలకను పట్టే ముందు పిల్లిలాగన్నమాట. అవన్నీ తమకెందుకమ్మా, మీ పని చూసుకోండి, వెళ్ళండి. అలాగే నాయనా, వస్తామండి. మంచిదండి. విజయ, ఊరుకో విజయ. ఏ భర్త ఏ భార్యకు చేయకూడని ఘోరమైన ద్రోహం చేశాను నీకు. అంత మాట అనకండి. ఆ భయంకరమైన గతం గడిచిపోయింది. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? విజయ, అవతల అమ్మా నాన్న అంతా ఉన్నారు. అమ్మ విజయ, తల్లి, ఏరి కోరి మహాలక్ష్మిని మా ఇంటికి తెచ్చుకోవడంలో నేను చూపించిన ఆలోచన ఆ లక్ష్మిని ఇంటి నుంచి పంపేయడంలో చూపలేకపోయానమ్మా. అత్తయ్య, నాన్నగారు, మనల్ని పోలీసులు కలుస్తున్నారు. ఒక క్షణం ఆలస్యం జరిగిన ప్రమాదం పెరిగినట్టే. అసలు హంతకుడు ఎవరో మనం వెంటనే కనుక్కోవాలి. అవునరా, ఆ హంతకుడు గురించి ఆచూకీ చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా దొరికితే బాగుండును. హంతకుడిని గుర్తించే వ్యక్తి ఎవరున్నారు? గూటిలోని రామ చిల్లక. మోహన్, సోగ్గారు తెలుసుగా నీకు? తెలుసన్నయ్య. వాడెప్పుడు లక్ష్మి ఎక్కడుంటే అక్కడే ఉండేవాడు. ఆమెనే అనుసరిస్తూ ఉండేవాడు. మరి లక్ష్మి హత్య జరిగినప్పుడు వాడెక్కడున్నాడు, ఏమయ్యాడు? అవునరా, లక్ష్మి హత్య జరిగినప్పటి నుంచి ఆ సోగ్గాడు కనిపించడమే లేదు. అంటే వాడు ఆ హత్యను చూసైనా ఉండాలి, లేదా హంతకుడు వాడిని మరో కంటికి తెలియకుండా దాచైనా ఉండాలి. ముందు వాడిని వెతికి పట్టుకుంటే అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవచ్చు. వాడిప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? టికుటికో టికుటికో, గూటిలో నీ రామ చిలక, దాటిరావేమే నరాక. గూటిలో నీ రామ చిలక, దాటిరావేమే నరాక. సుడిగాలి విసరక ముందే, చడివాన కురియక ముందే, అచ్చాని కొమ్మ మీద చిచ్చు పిడుగు పడక ముందే. బెగిరావే అక్కాయో, పెట్టు సోపటి అక్కాయో. బెగిరావే అక్కాయో, పెట్టు సోపటి అక్కాయో. బెగిరావే అక్కాయో, పెట్టు సూపకక్కాయో. బెగిరావే అక్కాయో, పెట్టు సూపకక్కాయో. టికుటికో, గూటిలో నీ రామ చిలక, దాటిరావేమే నరాక.
ఎటు చూసినా పెనుగండాలే అగుపించని సుడిగుండాలే ఎటు చూసినా పెనుగండాలే అగుపించని సుడిగుండాలే బుస కొడుతున్నాయి పడగెత్తి నాగులు పసి కడుతున్నాయి పగబట్టి తోడేళ్ళు చేయి దాటిపోయిందా అందరి బతుకు గోవిందా సుడిగాలి విసరక ముందే జడివాన కురియక ముందే అచ్చాని కొమ్మ మీద చిచ్చు పిడుగు పడక ముందే బేగిరావే అక్కాయో పెట్టుతో కటి అక్కాయో బేగిరావే అక్కాయో పెట్టు సోపటి అక్కాయో బేగిరావే అక్కాయో పెట్టు సూపకక్కాయో బేగిరావే అక్కాయో పెట్టు సూపకక్కాయో టికు టికు గుడిలో నీ రామ చిలక దాటి రావే మేల రాక వేసెను నీ దివ్యను ఏ శక్తి కబళించె నీ గోవను ఎవడార్పి వేసెను నీ దివ్యను ఏ శక్తి కబళించె నీ గోవను నిరపరాధులకు ఉరి తప్పాలంటే నరహంతకులను చెరబట్టాలంటే తెగువ చూపి రావాలి నిజం చాటిపోవాలి సుడిగాలి విసరక ముందే జడివాన కురియక ముందే పచ్చాలి కొమ్మ మీద చిచ్చు పిడుగు పడక ముందే బేగిరావే అక్కాయో పెట్టు సూపకి అక్కాయో బేగిరావే అక్కాయో పెట్టు సూపకి అక్కాయో బేగిరావే అక్కాయో పెట్టు సూపకక్కాయో బేగిరావే అక్కాయో పెట్టు సూపకక్కాయో గూటిలో నీ రామ చిలక దాటి రావే మేన దాకా గూటిలో నీ రామ చిలక దాటి రావే మేన దాకా చిక్కు 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 గూటిలో నీ రామ చిలక దాటి రావే మేన దాకా గూటిలో నీ రామ చిలక దాటి రావే మేన దాకా విజయ నువ్వు ఇక్కడే ఉండు మోహన్ గాని బుజ్జి గాని వస్తే సోగ్ గారు కనిపించాడని చెప్పు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అలాగే బాబు సోగ్గా ఇలా రా ఏమిటి పెద్ద బాబు ఇట్టా యాచన కట్టారు నీకోసం వెతుక్కుంటూ ఇలా వచ్చాను నా కోసం ఎందుకు పెద్ద బాబు లక్ష్మి హత్య గురించి నీతో మాట్లాడదామని అయ్యి బాబోయ్ నాకేం తెలియదు ఆ హత్య నేనే చేశానని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారా నిన్న కానీ నువ్వు చేయలేదుగా అవును చేయలేదు శవం దగ్గర నన్ను చూసిన మనుషులు నేనే ఈ హత్య చేశానంటున్నారు సోగ్గా లక్ష్మిని చంపింది ఎవరో నీకు తెలుసు కదూ నాకేం తెలీదు నన్నేవాడగట్టు పెద్ద బాబు సోగ్గా నువ్వు లక్ష్మి అక్క తమ్ముళ్ళలాగా మెలిగేవారు మీ అక్కను చంపిన రాక్షసుల మీద కథ తీర్చుకోవాలని లేదట నీకు ఉంది ఆ రక్తం తాగాలని ఉంది కానీ అదంటే నాకు భయం పెద్ద బాబు అందుకే ఈ ఫ్యాక్టరీ వాళ్ళ క్యారేజీలు తెస్తూ మిగిలిన మెతుకులు తింటూ ఆడి కంట పడకుండా బతుకుతున్నాను పెద్ద బాబు సోగ్గా వాడెవడో చెప్తే నన్ను కాపాడి వాడిపోతాం మీ అక్కను చంపిన వాడి మీద కత్తి తీర్చుకున్న వాడిపోతాం వాడిని పోలీసులు పట్టుకుపోతారు వాడి పీడ నీకు శాశ్వతంగా విరగడైపోతుంది చెప్పు ఎవడు వాడు అడు ఆడి నాగరాజు ఈ విషయం పోలీసులకు చెప్తూ కానీ రా నీకేం భయం లేదు.
రారా బామ్మర్ది. నేనేం చెప్పలేదు బావా, నన్ను కొట్టద్దు బావా, బావా నన్ను కొట్టద్దు బావా, నేనేం చెప్పలేదు బావా, నన్ను కొట్టద్దు బావా, నన్ను కొట్టద్దు బావా, నన్ను కొట్టద్దు బావా, కొట్టద్దు బావా, నన్ను కొట్టద్దు బావా. లేరా బామ్మర్ది, లే లే, నీకు సంబరం చేస్తాను రా. బావా బావా నాకు భయమేస్తుంది బావా, నన్ను చంపద్దు బావా. నేను నిన్నెందుకు చంపుతాను రా ఎర్రి నాయల, నేను నిన్నేం చెయ్యను, నిన్ను అసలు ముట్టుకోనే ముట్టుకోను. చూడు, నీ అంతటి నువ్వే ఈ పిట్టగోడ ఎక్కాలా, ఎక్కు ఎక్కు, నీ అంతటి నువ్వే ఆ టేపు దూకాలి, అంతే పని జరిగిపోతుంది. అమ్మ బాబాయ్, బావా నీకు దండం పెడతారు బావా, నేను దూకను బావా, నన్ను చంపద్దు బావా, నన్ను చంపద్దు బావా. ఎందుకు వచ్చిన అవస్థలు రా ఎర్రోడా, సరదాగా ఒక్క గెంతు గెంతితే ఈ తిప్పలుండవు కదరా. నా మాటిని ఈ ఒక్కసారికి దూకరా, దూకరా, నార్మల్ పే ఎర్రి. ఏరా బామ్మర్ది, నీకు పోలీసులు కావాలరా? Follow me. విన్నారా బాబు, హత్య చేసిన వాడిని నేను కళ్ళారా చూసి పోలీసులకి చెప్పానని నా మీద కత్తి కట్టారండి. ఈ కుంటెదవని తెచ్చి అబద్ధం సాక్షిగా చెప్పిస్తున్నారు బాబు. ధర్మప్రభువులు సమరేదై చూడాలి. అబద్ధాలు కళ్ళు పోతాయిరా.
ఆ రోజు నేను చూడలేదనుకున్నావా? వీడు పెరట్లో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడండి. నేను చాటుగా ఉండి అంతా చూశాను. నాకేమో భయం వేసింది. అప్పుడు మెల్లిగా నేను ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ అక్క ఏమీ పట్టినట్టుగా పడుకుని ఉంది. అక్కడ లేకపోయాను. అంతలో ఆడు పెద్ద కత్తి పట్టుకుని లోపలికి వస్తుంటే భయపడి మంచం చాటును దాక్కున్నానండి. దాక్కుని జరిగినదంతా కళ్ళారా చూచానండి. అక్కడికి చంపేశాడు. అక్కడిని చంపి నగలన్నీ వచ్చి కంచికాడు కోతలో పాతి పెట్టాడండి నేను. రాజమండ్రి సెంట్రల్ జైలుకేనా? పరా.